మధ్యతరగతి కుటుంబాలకు ఒక నివాసం ఉండాలనే ఒక ఆలోచనతో టిడ్కో అనే ఒక సంస్థ ద్వారా ఇల్లు కట్టించి ప్రొద్దుటూరులో అన్ని కులాలు మతాల వారికి అందరూ కూడా టిడ్కో ఇల్లు ఇవ్వాలని ఆ టిడ్కో ఇళ్లకు 1, 2, 3 క్లాసిఫికేషన్ పెట్టి వాళ్ళకు 2-3 రకాల డబ్బులు వాళ్ళకు కట్టి 25,000, 35,000 ఈ మాదిరిగా డబ్బులు కట్టి వాళ్ళకందరికీ ఇల్లు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టిడ్కో ఇళ్లను 2018లో మొదలు పెట్టడం జరిగింది. అప్పటి వరకు దానికి స్థలము లేని కారణంగా ఎక్కడో రామేశ్వరం దిక్కు కట్టాలా టిడ్కో ఇల్లు అంటే అక్కడ నివాసాలకు యోగ్యంగా లేదనే ఉద్దేశంతో మరి ఇక్కడ అఫ్రెల్ పార్కు తీసిన భూమిలో 44 ఎకరాలు మున్సిపాలిటీకి వేయడం జరిగింది. ఆ మున్సిపాలిటీ వాళ్ళు టిడ్కో వాళ్ళకు సంస్థకి ఇచ్చినారు. ఆ సంస్థ ద్వారా ఇల్లు మొదలుపెట్టి పొద్దుటూరికి 4,176 ఇళ్ళు ఫేజ్ 1 కింద 2,16, ఫేజ్ 2 కింద 2,160, మొత్తం 4,176 ఇళ్ళు టిడ్కో ద్వారా ఇల్లు కట్టి మామూలు మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పనులు చేపట్టడం జరిగింది. దాంట్లో 144 పూర్తయినాయి. ఇంకా పూర్తి కావాల్సిన బ్లాక్స్ అన్నీ ఉన్నాయి. పూర్తి కావాల్సినవి 4,032 బ్లాక్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పునాదులు వేసినారు. ఏ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా అన్ని పునాదులు వేయడం జరిగింది. అయితే అంతలోనే ప్రభుత్వం మారిపోయిన తర్వాత టిడ్కో ఇలా ఆపమని చెప్పినాం. అంటే ఇది రాష్ట్రంలోనే ఒక దుర్మార్గ పరిస్థితి ఉంది. ఏముందంటే ఏ ప్రభుత్వాలు కొన్ని పనులను చేపట్టి చేస్తూ ఉండబడినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పనులను కొనసాగిస్తాయి. ఎవరు కూడా నిలిపేయరు. ఎందుకంటే అప్పటికే దాని మీద కొంత ప్రభుత్వం డబ్బులు వ్యయం చేసి ఉంటుంది కాబట్టి ఆ వ్యయం అనేది పూర్తి చేస్తే అది ఒక పని నిలబడిపోతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పనులు కొనసాగిస్తారు. మన ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపేసినాడు. పోలవరం ఆపేసినాడు, ప్రజావేదికను కూలగొట్టేసినాడు, ఇవన్నీ ఆపేసినాడు. ఇంకా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఒక గంప మన్నేసింది లేదు, ఒక రాయి పెట్టింది లేదు, అన్నీ నిలిపేసినాడు. గత ప్రభుత్వాల్లో జరుగుతూ ఉండే వాళ్ళ తండ్రి కాలంలో జరుగుతూ ఉండబడిన వాటి నుంచి ఉండబడినవి కూడా ఆపేయడం జరిగింది. దానిని అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మార్చేసినారు. ఇది మామూలుగా మధ్యతరగతి నుంచి చిన్న ప్రజల వరకు పేదవారి వరకు నివాస యోగ్యం అనుగుణంగా ప్రభుత్వం టిడ్కో వారు ఒక ఇల్లు కట్టి ఒక అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో ఇల్లు కట్టి ఈ పేదల నుంచి మధ్యతరగతి వాళ్ళ వరకు ఇవ్వాలనే ప్రయత్నాన్ని ఆపేసినారు. ఇళ్ళ కోసము ప్రజలు కొంత డబ్బులు కూడా కట్టుకోవడం కూడా జరిగింది. ఆ కట్టుకున్న తర్వాత ఇది మళ్ళా జగనన్న స్మార్ట్ సిటీ అని ఎక్కడ ఈ రాష్ట్రంలో అన్ని జగనే ఉండాలి, ఎక్కడ ఎవరు ఉండకూడదు అనే ఒక ఆలోచనతో ప్రభుత్వానికి డబ్బు అమ్ముకుంటే వస్తుంది కదా, 200 కోట్ల రూపాయలు పొద్దుటూరు నుంచి ప్రభుత్వానికి డబ్బు వస్తుంది కదా, ఇది అడకతినే ప్రభుత్వం. చంద్రబాబు ఎక్కడ అప్పులు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకునే దానికి సిద్ధంగా ఉండే ప్రభుత్వము. ఇది జగనన్న స్మార్ట్ సిటీ అని పెట్టి దానికి మార్చి మళ్ళా ఫ్లాట్లు వేయడం జరిగింది. అంటే ఇంత భారీ స్థాయిలో అత్యంత ఆధునికంగా నిర్మాణం అవుతూ ఉండమైన టిడ్కో ఇళ్లను ఈరోజు భూమి పాలు చేసేసినారు. అన్ని పడగొట్టడం జరిగింది. ఏదో కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఇంకా తప్పక అన్ని పడగొట్టడం జరిగింది. ఎందుకు పడగొడతాడు? ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? పేదల కోసం కట్టిన ఇళ్లను పడగొట్టే పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఇదొక విధ్వంస ప్రభుత్వము, ఒక విధ్వంసుడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ మంచి స్థిర నివాసం ఉండేదానికి టిడ్కో ఇల్లు చేసిన నిర్మాణాన్ని పడగొట్టి ధ్వంసం చేసేసి అదే స్థలంలో జగనన్న స్మార్ట్ సిటీ ఇదేం దైవాంశ సంభూతుడా, ఏమన్నా చక్రవర్తి? ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేర్లు మా పాస్బుక్, రైతుల పాస్బుక్ కూడా అతని ఫోటో. ఏంటి దుర్మార్గం ఇది? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్ కంటే అభిమానంగా ఉంది ప్రభుత్వం పరిస్థితి. అట్లా నిన్నటి దినము ఇప్పటికే దాని మీద ఖర్చు పెట్టినవేమో 44 ఎకరాల 30 సెంట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని మీద ఖర్చు పెట్టిన డబ్బు
₹30,18,00,000 ఖర్చు పెట్టారు. ₹30,18,00,000 ఖర్చు పెట్టి కట్టిన డబ్బును నిన్న దినము ఒక ప్రొక్లైన్ పోయి వెల్లగిచ్చేస్తుంది. ఇంతలా ఉంది ఫౌండేషన్, ఒక్కొక్క కాంక్రీట్ దిమ్మె మీరు చూసినారో లేదా పోయి చూడండి. ఇంతలా ఉంది, ఇంత రూమ్ అంతా వెడల్పుండి దిమ్మెలు లేపు పరేస్తాను భూమిలో నుంచి. ఏంటి దుర్మార్గము? ఎవరి డబ్బు ఇది? ఎవరి డబ్బా? ఎవరిదే? ప్రజలదయా డబ్బు ఇది? ఈ ప్రజల డబ్బును ₹30 కోట్ల డబ్బును ఈరోజు ప్రొద్దుటూరులో భూమి పాలు చేసేసి నాశనం చేసేసినావు. కొన్ని వేల మందికి నివాసయోగ్యమైన 4,176 మందికి నివాస యోగ్యాలు నిర్మిస్తూ ఉంటే దానిని కూలగొట్టేసినాం. ఎందుకు? మీ యొక్క పేరు ప్రతిష్టల కోసం దీన్ని కూలగొట్టడం జరిగింది. అంతేకాకుండా మళ్ళా జగనన్న కాలనీలని ఇచ్చినారు. దాంట్లో ఏదో 8,000 ఇళ్ళు కడతామంటున్నారు. 8,000 ఇళ్లలో భూమి రైతుల దగ్గర తక్కువ ధర కొనుక్కొని మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంచుకోవడం జరిగింది. ఉదాహరణకు 15 లక్షలు 20 లక్షలతో భూమి కొంటే బిల్లు 40 లక్షలు చెల్లించి డబ్బులు తీసుకున్నారు. ఇది సత్యం. ఎక్కడ కూడా దీంట్లో తప్పు అనేదానికి అవకాశం లేని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు రైతులతో ఇక్కడ చిన్నచెట్టిపల్లి రోడ్లో, ఇక్కడ మీనాపురము, ఇక్కడ రామేశ్వరం సైడు ఇలా భూములన్నీ ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వంతో తక్కువ ధరకు రైతుల దగ్గర కొని ప్రభుత్వానికి ఎక్కువ డబ్బు చూపించి వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత ఉందో ఏమో నాకు తెలియదు, కానీ కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే గారు సంపాదించుకోవడం జరిగింది. అట్లా సంపాదించుకునే భూమిలో అందరికీ టిడ్కో ఇల్లు తీసుకోవద్దు, అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇల్లు అని చెప్పి నేను మన ఎమ్మెల్యే గారు టిడ్కో ఇల్లు ఎవరు తీసుకోవద్దు, నేను 2 సెంట్ల భూమిలో ఇల్లు కట్టించి పట్టాదారు ఇల్లు కట్టించి బియ్యం చెవు మీకు ఇస్తానని చెప్పినాడు. 2 సెంట్లలో ఈ టిడ్కో ఇల్లు తీసుకోవద్దని ప్రచారం చేస్తూ టిడ్కో ఇల్లు ఆగిపోయిన తర్వాత టిడ్కో ఇళ్లను దగ్గరికి వచ్చి కొంత తయారై 1 సంవత్సరం కాలంలో బెనిఫిషియరీకి ఇచ్చే సమయంలో దీనిని ఆపేసి దానిని అర్బన్ డెవలప్మెంట్కి ఇచ్చి కూల్చివేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ మన ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వం మేము హౌసింగ్లు ఇచ్చినారని నీవు ఇచ్చిన పొద్దుటూరు హౌసింగ్లో ఎవరైనా చేరినాడా? ఒక్కడు చేరినాడా? నువ్వు 1000 ఇళ్ళు అని చెప్తాడు. రామేశ్వరం దిక్కు చేరినాడా? మీనాపురం చేరినాడా? ఇక్కడ చిన్నచెట్టిపల్లి దగ్గర చేరినాడా? ఆ ఇల్లు నువ్వు 2 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టేసి బియ్యం చెవి ఇచ్చావన్న పెద్ద మనిషివి. ఈరోజు ఒక్క ఇంటికి ఇచ్చినావా నువ్వు? మళ్ళా ఎన్నికల్లో నేను నిలబడన్నాడు. నీకు ఇల్లు కట్టించి బియ్యం చెవి మీకు చేతికి ఇవ్వకపోతే ఎన్నికల్లో నేను నిలబడను 2024 ఎన్నికలు అన్నాడు. ఇప్పుడు ఏం నిలబడినాను కదా, మద్యపాన నిషేధం చేయదు నేను నిలబడనని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. ప్రొద్దుటూరులో ఇల్లు అందరికీ నేను ఇచ్చేటంత వరకు నామినేషన్ వేయనని మన ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఈ ఇళ్ల నిర్మాణంలో కూడా దండిగా ఫ్రాడ్ జరిగింది. ఇళ్ల నిర్మాణంలో బెనిఫిషరీ పెట్టుకోవాల్సిన 35,000 రూపాయలను మొత్తం మన ఎమ్మెల్యే గారు తీసేసుకున్నారు వాళ్ళు ఏజెంట్ల ద్వారా. ఇప్పుడైతే ఇల్లు కట్టేదానికి ఏజెంట్లను ఏర్పాటు చేసినారో ఆ ఇల్లు కట్టే ఏజెంట్ల ద్వారా 35,000 బెనిఫిషరీస్ డబ్బును మొత్తం తీసేసుకొని మొత్తం ఈరోజు నిలబడిపోయినాయి. ఎక్కడ కూడా ఒక ఇంట్లో చేరిన పరిస్థితి లేదు. ఇట్లా అటు దొబ్బితే కింద పడిపోయేటట్టున్నాయి. ఈ మాదిరిగా ఎన్ని రకాల దోపిడీలు చేసి ఒక్క మనిషికి ఈరోజు 8,000 ఇళ్ళు 5 ఏళ్ల పొడుగున 8,000 ఇళ్ళు కడతాడమని పొద్దుటూరులో చెప్పి ఒక్క ఇంటికి ఎవరికైనా ఇచ్చిన ఇంట్లో చేరేదానికి వాళ్ళంతకు వాళ్ళు చేరేదానికి తయారు చేసుకునే పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గమైన రాక్షస ప్రభుత్వము ప్రపంచంలో ఎక్కడా ఉండదు, మన దేశంలోనే కాదు. మరి నీకేమి ఈరోజు ఎట్లా నిలబడుతున్నావు నువ్వు? ఎన్నికల్లోనే నేను నిలబడనని చెప్పినావే, అదే మాట చెప్పు ప్రజలకు. నిలబడనని మళ్ళీ నిలబడుతున్నావు. ఎన్నికల్లో ఒక్క ఇంటికి బిగించవి ఇచ్చినావా? ఒక ఇల్లు కట్టించినావా? ప్రజల డబ్బు 35,000 రూపాయలు ప్రజల నుంచి తీసుకున్న డబ్బును కూడా నువ్వు వాడుకొని తినేసినావు.
ఇల్లు కట్టలే. ఇక ఇల్లు కట్టేదానికి నిర్మాణానికి యోగ్యంగా దాంట్లో కాపురాలు చేసేదానికి యోగ్యంగా లేవు ఇల్లు. ఎవరిది తప్పు? ఏ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలకు వదిలేసినాడు. ఆయన రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాడు. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉంటా ఉంటే మళ్ళా అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టి నీ పేరు జగన్మోహన్ రెడ్డి అనే పేరు నీకేదో ఉండాలని స్మార్ట్ సిటీ ఈ ప్రభుత్వం లేకపోతే రైతుల దగ్గర కొనకూడదా? ఇది అఫ్రేల్ పార్క్ అని తీసిన స్థలము 2006-7 ప్రాంతంలో అక్కడ అఫ్రేల్ పార్క్ ఇచ్చిన స్థలాన్ని అఫ్రేల్ పార్కుకు ఒక నిర్మాణం కాని కారణంగా ఒక 5 ఎకరాల్లో ఆర్టీఓ ఆఫీస్కి ఇచ్చినాం. మిగతాది టిట్కోకి ఇచ్చినాం మున్సిపాలిటీ ద్వారా. ఆ టిట్కో నుంచి మళ్ళీ ఇల్లు కూలగొట్టేసి అర్బన్ డెవలప్మెంట్. ఎవరు టిట్కో ఇలా పడగొట్టిన డబ్బు ఎవరు సొమ్ము? ఇది ఎవరి సొమ్మయ్యా? మనం మర్యాదలతో బతకండి. ప్రజలకు ఏం జవాబు చెప్తారో చెప్పండి మీరు.